తుయతైర ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభువైన యేసుక్రీస్తు తుయతైర సంఘం యొక్క క్రియలను, ప్రేమను, వారి విశ్వాసమును, సహవాసమును చూసి మెచ్చుకుంటున్నాడు. తన సంఘంలో ఉన్న మంచి గుణలక్షణములను గుర్తించి అభినందించడం, మెచ్చుకోవడం ఇది మన ప్రభు పద్ధతి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ కుటుంబంలో నీ భార్య లేదా భర్త లేదా నీ బిడ్డలు చేసే మంచి పనులను బట్టి, వారు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగమును బట్టి, వారు కలిగి ఉన్న ఓర్పును, సహనమును, కష్టపడే తత్వమును గురించి వారిని మెచ్చుకోవడం, అభినందించడం మంచి వ్యక్తిత్వం. నీ భార్య ఉదయంనే లేచి నీకు, నీ పిల్లలకు ఆహారము సిద్ధపరిచి సమయానికి అన్నీ సమకూర్చి చేస్తున్నప్పుడు తనని చూసి, నీ ఉదయమునే మా అందరికంటే ముందుగా లేచి మాకు కావలసినవన్నీ సిద్ధపరుస్తున్నావు కాబట్టి నేను ఆఫీస్కి సమయానికి వెళ్ళి నా చేతికి అప్పగించబడిన పనిని చక్కగా చేయగలుగుతున్నాను. మన పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోగలుగుతున్నారు. మన కుటుంబం అంతా అందముగా చక్కబెట్టబడుతుంది. నేను చేసుకోవడం నిజంగా నా భాగ్యమని నీవు నీ భార్యను అభినందించగలిగితే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలాగే నీ భర్త ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసి తనకి వచ్చే జీతంతో కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నప్పుడు, మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టి చక్కగా చదివిస్తున్నప్పుడు, నీతో నీ పిల్లలతో తగినంత సమయమును గడిపి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నప్పుడు నీ భర్తను నీవు మెచ్చుకోవాలి. మీ పిల్లలు ఉదయంనే లేచి చక్కగా చదువుకుంటున్నప్పుడు, ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వచ్చినప్పుడు లోకానుసారమైన వాటికి చోటివ్వకుండా దేవుని వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నప్పుడు, తల్లిదండ్రులను, పెద్దవారిని గౌరవిస్తున్నప్పుడు, తన తోటి వారికి సహాయం చేస్తున్నప్పుడు, ఇలా చక్కని ప్రవర్తన కనపరుస్తున్నప్పుడు వారిని చూసి మెచ్చుకోవాలి. మెప్పుకోలుతో కూడిన ఒక మాట నీ భర్తను లేదా నీ భార్యను, మీ పిల్లలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వారు మరింత ఆత్మీయతను కనపరచడానికి దోహదపడుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా గృహాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది భర్తలు వారి భార్యలను ఏ విషయంలోనూ అసలు మెచ్చుకోరు. ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం, ఇష్టం వచ్చినట్లుగా తన భార్యను తిడతారు, కొంతమంది కొడతారు. ఇలాంటి భర్త ఇంటికి వస్తున్నాడు అంటే చాలు తన భార్య పిల్లలు భయపడిపోతూ ఉంటారు. మరికొంతమంది భర్తలు, ఇదిగో నీవు నీ ఇంటికి వెళ్ళి మీ నాన్నను అడిగి 50,000 తీసుకురా, బైక్ తీసుకురా, లేకపోతే నిన్నింట్లోంచి బయటకు గెంటేస్తా, ఇలా భార్యను బెదిరిస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక సహోదరుడు ఒక సాక్ష్యం పంపాడు. దానిలో ఏమని రాసిందంటే, ప్రతిరోజు నేను ఇంటికి త్రాగి వచ్చి నా ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని, భార్య పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవాడిని, ఇంట్లో నరకం చూపించేవాడిని. నేను ఇంటికి వస్తున్నాను అంటే చాలు నా భార్య పిల్లలు గజగజ వణికిపోయేవారు, నన్ను కలవడానికి భయపడేవారు. తర్వాత ఈ వ్యక్తి టీవీ ఛానల్లో అందించబడిన దేవుని వాక్యం విని రక్షించబడ్డాడు. తన ప్రవర్తనను సరిచేసుకున్నాడు. క్రీస్తు ప్రేమను రుచి చూచి ఇప్పుడు ఆ ప్రేమను తన భార్య బిడ్డలకు, తోటి వారికి పంచిపెడుతూ కుటుంబానికి, ఇతరులకు దీవెనకరముగా మారాడు. నీవు కూడా నీ ఇంటిలో ఉన్నవారిని బాధించే వ్యక్తి అయితే ఈరోజే పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ పొందుకొని నీ భార్య పిల్లలు నిన్ను ప్రేమించే విధముగా నీ ప్రవర్తన మార్చుకొని నీ కుటుంబాన్ని సంతోషమయం చేసుకోవడానికి మంచి తీర్మానం తీసుకో. సొలొమోను పరిపాలన చేసే రోజులలో ప్రతివాడు తన అంజూరపు చెట్టు క్రింద నెమ్మది కలిగి జీవించెను. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 25 వచనం అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అనగా ప్రతివాడు తన ఇంటిలో నెమ్మది కలిగి జీవించాడు. ఈరోజు కూడా మీ ఇంటిలో మీ భార్య, భర్త, మీ పిల్లలు నెమ్మది కలిగి జీవించాలి. నిన్ను చూసి భయపడేవారిగా, బెదిరిపోయేవారిగా ఉండకూడదు. తుయతైర సంఘము ప్రభువు మెచ్చుకునే సంఘముగా ఉంది. ఆ సంఘ ప్రజలు మంచి గుణలక్షణములను కనపరిచారు.
ఆ విధంగా నీ కుటుంబంలో నిన్ను చూసి నీ భార్య లేదా నీ భర్త మెచ్చుకునే విధంగా నీవు జీవించాలి. ప్రతిరోజు నీ ఇంటికి తాగేసి తిరిగి వస్తే లేదా కోపంతో ఆవేశంతో వస్తే నిన్ను చూసి నీ భార్య మెచ్చుకోగలదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. భర్తగా ప్రొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. టైం 8 అయిన తర్వాత కూడా మంచం మీద నుంచి కూడా లేవలేదు. ఇలాంటి పరిస్థితి. అలాగే భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోకుండా, త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా సీరియల్స్ చూస్తూ ఉంటే, నీ ఇంటిని చక్కగా పెట్టుకోకుండా చిందరవందరగా ఉంచితే నీ భర్త నిన్ను చూసి మెచ్చుకోగలడా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీవు నీ ఇంటిలో బాధ్యత కలిగి జీవించినప్పుడే నీ భర్త లేదా నీ భార్య నిన్ను మెచ్చుకోగలరు. ప్రభువు మెప్పు కోసం సిద్ధంగా ఉన్న తుయతైర సంఘము వలె నీవు కూడా నీ భార్య లేదా నీ భర్త మెప్పును పొందుకునే విధముగా జీవించగలగాలి. భర్త ఆర్థికంగా కష్టాలలో ఉన్నప్పుడు, ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టి నష్టాలలో కూరుకుపోయినప్పుడు, అలా కృంగిపోతున్న భర్తను నీవు నీ సూటిపోటి మాటలతో మరింత కృంగదీయకుండా అతని కష్టాలలో భార్యగా నీవు కూడా పాలు పంచుకోవాలి. తనలో ఉన్న బలాలను గుర్తించి నీవు మాట్లాడే మెప్పుకోలుతో కూడిన ఒక మాట తనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కృంగిపోతున్న నీ భర్తను, కూలిపోతున్న నీ కుటుంబాన్ని లేవనెత్తుతుంది. నీ భార్య బలహీనంగా ఉన్నప్పుడు, ఇంటిలో పని చేయలేకపోతున్నప్పుడు తనని నిందిస్తూ మాటలతో గాయపరచకుండా తను చేస్తున్న పనిని బట్టి అభినందిస్తూ తన పనిలో నీవు కూడా సహాయపడగలిగితే నీ కుటుంబం సంతోషమయమవుతుంది. ధ్యానిద్దాం, అనుభవిద్దాం. రాజ్యంలో సమాధానం కావాలంటే 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నలుదిక్కుల సమాధానం 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. కుటుంబాల్లో సమాధానము 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచనం. పరలోకమందు సమాధానము లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనాలు.